ముందు జాగ్రత్త ప్రసంగాలు. సేవకుడు ప్రసంగ సమయాన్ని దేవుడు మాట్లాడడానికి ఉపయోగించుకుంటాడు. కానీ రాజుగారు మాత్రం రాజుగారంటే షాలేం రాజుగారు. అసలే రాజు అనే బ్రాండ్ని క్రియేట్ చేయడానికి అశోక్ రాజు, పవన్ రాజు, శామ్యూల్ రాజు, సాత్విక్ రాజు, అబ్రహాం రాజు అంటూ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. షాలేం రాజు మాత్రం తనని తాను కాపాడుకోవడానికి, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా చేయడానికి ప్రసంగాలను వాడుకుంటాడు. అయ్యగారికి కాస్ట్లీ కారు కొనుక్కోవాలని ఉందనుకోండి, ఒకవేళ కొనుక్కుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ముందే ప్రసంగించేస్తాడు. ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నాడు అనుకో, ఓ బైకో కారు తీసుకున్నాడు అనుకో, చూడు ఆయన కారులో తిరుగుతున్నాడు, ఎందుకండి ఇంత అని కొంతమంది బాధపడతారు. సంఘములో యథార్థవంతులైన బిడ్డలు సంతోషిస్తారు. ఓ దైవజనుడిని విశ్వాసుల్లో కొంతమంది అడిగారట, ఇంత విలువైన వాహనం మీకు ఎందుకు అని. అప్పుడు ఆయన సూటిగా అన్నాడట, ఈ వాహనం కంటే నేను మీకు విలువైన వాడిని కాదా అన్నాడట. మరి విలువైనవాడు యాక్సిడెంట్లో పోతే, ఏ డొక్కుబండో తీసుకొని యాక్సిడెంట్లో పోతే, నా దైవజనుడు, నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. బుద్ధిమంతులు ఎలా అనుకుంటారు? అయ్యగారు భారీగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అందుకు ముందే ఎవ్వరూ నోరెత్తకుండా ఇలాంటి ప్రసంగం చేస్తాడనమాట. పుట్టిల్లు పుష్కలంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలని ఆడపిల్ల కోరుకుంటుంది. తెలివిగలదు. ఎందుకు చెప్పనా, తనకి ఏదన్నా తేడా వచ్చిందనుకో, పోయి ఎక్కడ పడుద్ది? దైవజనుడు ఇల్లు సంఘం మొత్తానికి పుట్టిల్లు లాంటిది. అన్న దగ్గర ఏదన్నా ఉంటే అది నీదే. వాటే స్ట్రాటజీ భయ్యా. నాకున్న కోరికలు చెప్తా. భూమి కొనాలనుకోండి, షాలేం అన్నగారికి 2 కోరికలు అని వీడియో పెట్టిస్తాడు. షేర్ కొట్టండి, డబ్బులే డబ్బులు, మళ్ళీ మీరు మాకివ్వద్దు, దేవుడిస్తాడు, మామూలుగా చెప్తున్నానంతే అని కబుర్లు. నాకు దగ్గర వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. నిజమే నీ వ్యూహం వేరు భయ్యా.